హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. చదువే వ్యాపారమైపోయిన లోకంలో చదువును సేవగా మార్చి విద్యార్థులని చుక్కలుగా తీర్చిదిద్దిన చుక్కా రామయ్య. ఆయన వయస్సు శతాబ్ది, అంటే 100 సంవత్సరాల బడిలో ఒడిలో చదువుల తాతగా పేరుగాంచిన చుక్కా రామయ్యకు ఇప్పుడు సరిగ్గా 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాల తాత గురించి ఇప్పటి తరం మనవళ్ళకి కూడా ఆయన గురించి తెలియజెప్పాలనే సదుద్దేశంతో కాపీ విత్తులో రజా హుస్సేన్ గారు వివరంగా తన వ్యాఖ్యానాన్ని జోడించారు. ఆ వ్యాఖ్యానానికే ఇప్పుడు మనము విజువల్ చేస్తూ మాట్లాడుతున్నాం. 100వ బడిలో చదువుల తాత 100 ఏళ్లకు చేరువుగా జీవన సమరంలో అలుపు సొలుపు లేని అక్షర యోధుడు. తెలుగు విద్యార్థులకు ఐఐటి బాట పట్టించిన లెక్కలు మాస్టారు. ఉద్యమాలే ఊపిరిగా బతుకుతున్న నికార్సైన ఉపాధ్యాయ నాయకుడు. మాటలకి చేతకి అంతరం లేని జీవితం ఆయనది. సామాజికం వైయక్తికం అన్న తేడాల్లోని జీవితం ఆయనది. ప్రశ్నించడం నేర్పిన జీవితం. విద్యార్థులకి ఉపాధ్యాయులకి ఆదర్శప్రాయంగా నిలిచిన జీవితం. ఆయనే ఐఐటి రామయ్యగా ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుడు. బోధననే ప్రవృత్తిగా మలుచుకున్న అధ్యాపకుడు. నిరంతరం పిల్లల కోసం పల్లవించే చదువుల తాత. లెక్కలతో ప్రయోగాలు చేసిన విచక్షణ సృజనశీలి. ఆయన జీవితం తేజపూరితమని, వ్యక్తిత్వ వికాస గంధం ఉపాధ్యాయునిగా ఆయన అనుభవ సారం విద్యారంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం. ఆయన చెప్పే పాఠాలే కాదు, ఆయన జీవితమే ఒక పెద్ద బోధనాంశం. ఆయన పేరు చెబితే ఐఐటి విద్య గుర్తొస్తుంది. ఆయన ఊసెత్తితే ఉపాధ్యాయ ఉద్యమాలు గుర్తొస్తాయి. ఈయన కేవలం పుస్తకాలకో విద్యాలయాలకో పరిమితం కాలేదు. సామాజిక ఉద్యమాల్లో కూడా అలుపెరిగిన పోరాటం చేశారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలకు ఊపిరిపోశారు. ఓనమాలు నేర్పారు. సాయుధ పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. శాసన మండలిలో ఉపాధ్యాయ ప్రతినిధిగా ఎన్నికై ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుతం ఆయన లేవలేని స్థితిలో కూడా ప్రగతిశీల ఉద్యమాల తీరుతెన్నుల గురించి వాకబు చేస్తుంటారు. అలాగే విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయ సంఘ నాయకులకు సలహాలు సూచనలు ఇస్తుంటారు. భార్య వియోగం, అనారోగ్యం లాంటి ఆటుపోట్లున్న 3 ఏళ్ల పరిపూర్ణమైన జీవితం ఆయనది. 2.5 దశాబ్దాలకు పైగా రామయ్య ఐఐటి కోచింగ్ సెంటర్ ను విజయవంతంగా నిర్వహించిన ఘనత ఆయనది. కోచింగ్ సెంటర్ లో సీటు కోసం ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించి ప్రతిభగల విద్యార్థులను మాత్రమే తీసుకునేవారు. ఏటా 10,000 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తే అందులో 100 మందిని ఎంపిక చేసుకునేవారు. ఇందులో 25% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు కేటాయించేవారు. ఉచితంగా కోచింగ్ ఇచ్చేవారు. చాక్ పీస్ పట్టుకుని బ్లాక్ బోర్డు ముందు నిల్చుంటే క్లిష్టమైన లెక్కలు సైతం కోకూపుకుంటూ సలాం చేసేవి. అంతగా లెక్కల్ని సులువుగా, సూటిగా, సుత్తి లేకుండా ద్రాక్షపాకంలా చెప్పేవారు. ఈ ఇన్స్టిట్యూట్ లో ఎంట్రన్స్ పరీక్ష కోచింగ్ తీసుకుంటే ఐఐటిలో సీటు ఖాయమన్న నమ్మకం ఉండేది. ఫలితాలు కూడా అలానే ఉండేవి. అలా చుక్కా రామయ్యే ఓ మాస్టర్ గా కాకుండా ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష కోచ్గా ఓ బ్రాండ్ అయ్యారు. 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్న విలువలకు తలొగ్గిన ఋషి, నిరాడంబరుడు రామయ్య గారు. చుక్కా రామయ్య గారు 1928 నవంబర్ 20వ తేదీన వరంగల్ జిల్లాలోని గూడూరు గ్రామంలో జన్మించారు. వ్యవసాయ ప్రధానమైన ఉమ్మడి కుటుంబం వారిది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకున్నా తల్లి నరసమ్మ గారు కష్టపడి చదివించారు. స్వగ్రామం గూడూరులోని దొరగారి చావిడిలో ఉన్న బళ్ళో అక్షరాలు నేర్చుకున్నాడు. రామయ్య గారు శుద్ధ సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన మడి ఆచారాల కంటే మనిషికి, సమాజాన్ని విలువనిచ్చేవారు. అన్యాయాలకు, అసమానతలకు వ్యతిరేకంగా తిరగబడేవాడు. గూడూరులో మాదిగిల్ని వెలేస్తే రాత్రింబవళ్లు రోజు పత్రికల్లోని వార్తలు చదివి వినిపించేవాడు. అలా బాల్యం నుంచే అభ్యుదయ భావాలు మొలకెత్తాయి. చదువుకు మూలం ప్రశ్నే అని ఆయన గుర్తించారు. గ్రామంలో దొరలు అరాచకాలు నిలదీసి ప్రశ్నించేవాడు. జాతీయోద్యమం ముమ్మరంగా ఉన్న కాలంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. 1945లో అజంతా మిల్లు మైదానంలో జరిగే సభలో పాల్గొనడానికి గాంధీజీ వరంగల్కు వచ్చారు. ఆ రోజు విద్యార్థులంతా కాలేజీలను బహిష్కరించి ఆ సభకు వచ్చారు. వారిలో రామయ్యే ముందున్నాడు. 1948లో రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రామయ్య అరెస్ట్ అయ్యాడు. రామయ్యతో పాటు మరో 9గురిని జైల్లో వేశారు. నల్గొండ, చెంచల్గూడ జైళ్లలో వేసి చివరకు ఔరంగాబాద్ జైలుకు పంపారు. ఆ రోజుల్లో జైళ్లలో జరిగే చర్చలు, సంభాషణలు భావం వికాసానికి దారితీశాయి. జైలు ఆయనకు జ్ఞాన కేంద్రమైంది. జైల్లోనే ఆయన ఇంగ్లీష్ లో తర్ఫీదయ్యారు. ధర్మభిక్ష వద్ద మార్క్సిజం పాఠాలు నేర్చుకున్నారు. రామయ్యలోని ప్రతిభను గుర్తించిన జైలు సూపరింటెండెంట్ 10వ తరగతి చదువుతున్న తన కూతురికి లెక్కలు చెప్పమన్నాడు. అయితే జైలర్ నిజాం ఉద్యోగి కావటం వల్ల లెక్కలు చెప్పనని తాను తిరస్కరించాడు. ధర్మం భిక్షం చెప్పిన పాఠాలు ఊరికే పోలేదు. తాను రామయ్య పూర్తిగా కమ్యూనిస్ట్ అయ్యాడు.
అందరూ ఆయన్ని కమ్యూనిస్టు రయ్యా అని పిలిచేవారు. ఒకవైపు ఆంధ్ర మహాసభ అభ్యుదయ కార్యక్రమాలు, మరోవైపు కమ్యూనిస్టు ఉద్యమం రామయ్యను పూర్తిగా సంఘజీవిగా మార్చేశాయి. 1949లో జైలు నుంచి విడుదలయ్యాక కుటుంబ పరిస్థితుల కారణంగా 1950 మార్చి 20వ తేదీన సంగారెడ్డి హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరాడు. ఆ తర్వాత భువనగిరి హై స్కూల్ కు బదిలీ చేయించుకున్నాడు. ఇక్కడే పలువురు ఉపాధ్యాయులతో పరిచయం కలిగింది. ఈ ఎస్టీయుకి సేవలందించాడు. ఉద్యమ నేతగా మారాడు. 1969లో ఎంఎస్సీలో ర్యాంకు సంపాదించాడు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో లెక్చరర్ అయ్యాడు. అక్కడే 12 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తర్వాత నల్గొండలో 4 సంవత్సరాలు, చివరగా ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో 4 సంవత్సరాలు పనిచేశాడు. అనంతరం ఉద్యోగం వదులుకొని యూనిసెఫ్ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఐఐటి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. వేలాది మంది విద్యార్థులు ఐఐటిలో చేరేందుకు కారణమయ్యాడు. కొంతకాలం తర్వాత కాలమిస్టుగా, రచయితగా వివిధ పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి. వాటిని పుస్తకంగా తెచ్చాడు. ఆలూరి గౌరీశంకర్ అలాగే కొన్ని పుస్తకాలను కూడా రచించాడు. విద్యా సంబంధితంగా రాసిన ఇంటి భాష, రామయ్య పాఠాలు, అమెరికా పాఠము, బాల కార్మికుల గురించి రాసిన చిట్టి చేతులు, లెక్కలతో నా ప్రయోగాలు, మన చదువులు ఆదరణ పొందాయి. ఇలా ఆయన ప్రయాణం సాగుతూ బాసర వచ్చి తన యొక్క కార్యక్షేత్రాన్ని బాసరగా మార్చుకున్నాడు. వేల మంది విద్యార్థులకి మార్గదర్శిగా మారిపోయాడు. నాటికి ఏనాటికి ఐఐటి అంటే రామయ్య, రామయ్య అంటే ఐఐటి అంటేగా చరిత్రగా నిలిచిపోయిన రామయ్యకు మనం అందరము కృతజ్ఞత అంజలులు కల్పించాలి. తల్లిదండ్రులు ఎందరో ఆయనకి రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ.